హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలరింగ్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీకు ఈరోజు పట్టు చీరతో ప శారీతో మీకు డ్రెస్ ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి. ఈ శారీ కటింగ్ అయితే ఆల్రెడీ నేను మీకు చూపించాను, వీడియో పెట్టాను. ఛానల్లో ఉంది చూడండి, డ్రెస్ కటింగ్ ఎలా చేశానో. చూసారు కదా, నేను ఆపోజిట్లో అంటే తిరగవేసి కుచ్చు పెడుతున్నాననమాట. మనం కుచ్చు పెట్టుకోకుండా ఒక 2 అంగుళాలు, 2 అంగుళాలు వెడల్పులో నేను బ్యాక్ సైడే నేను స్టిచ్ అయితే వేసేస్తున్నాను. చూడండి, నేను మొత్తం ఎందుకు చూపించానంటే, అది మీరు చూస్తే అర్థమవుతుందని చెప్పేసి కుచ్చు అయితే పెట్టాను. పట్టు చీరలకి మామూలు నార్మల్ లంగా కుచ్చులాగా పెట్టడం వల్ల స్టమక్ దగ్గర ఎత్తుగా అంతదని చెప్పేసి చాలామంది అలా ఇష్టపడట్లేదు. తర్వాత పట్టు చీరని అంబరెల్లా స్టిచ్ చేయడం కూడా కష్టం. మళ్ళీ బార్డర్ తీసి ఇవన్నీ చాలా పనులుంటున్నాయి. లేకపోతే క్రాస్ లంగా స్టైల్‌లో పైన 3 ఇంచెస్, 4 ఇంచెస్ వెడల్పుంచి కింద ఎక్కువగా పెట్టి వేస్తున్నారు. అది కూడా టైం పట్టిద్దనిపించింది. సింపుల్‌గా అయిపోవాలని చెప్పేసి నేనైతే ఇలా వేశాను. కరెక్ట్‌గా ఒక 2 అంగుళాల గ్యాప్ ఉంచిన తర్వాత 2 అంగుళాల వెడల్పులో నేనైతే వేశాను. ఇదైతే 3 మీటర్లన్నర అలా తీసుకున్నాను క్లాతు. అదే పొజిషన్‌లో వేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోయింది. నేను కొలవను కూడా కొలవలేదు. 20 ఇంచెస్ 40 ఇంచెస్ లూజ్ వాళ్ళకి సరిపోయింది. మీరు ఎక్కువ 5 మీటర్స్ అలా పెట్టుకున్నప్పుడు దగ్గరికి పెట్టుకోండి, సరిపోద్ది. మాక్సిమం అయితే నేను 3 మీటర్లన్నర అలా తీసుకున్నాను. మీకెవరికైనా కావాలనుకుంటే ఇంకా ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు. పట్టు శారీ కదా అని చెప్పేసి పళ్ళు, కట్టు చెంగు అవన్నీ తీసేసాక ఒక అర మీటర్ ముక్క ఏమో తీసేసి మిగతాదంతా శారీకి పెట్టేశాననమాట. ఒక చిన్న పాపకి టాప్ కటింగ్ వచ్చిందంతే. శారీ మొత్తం పెట్టేశాను. అయితే పైన వచ్చిన బార్డర్ తీసేసి కిందన లాస్ట్‌లో డబుల్ బార్డర్ కింద వేసాననమాట. పైన పొట్ట దగ్గర బార్డర్ వస్తే బాగోదు కదా అని చెప్పేసి తీసేసాను. నెక్స్ట్ బాడీ బార్డర్ తీసేసిన తర్వాత పొడవు సరిపోలేదనమాట. అదే బార్డర్‌ని కింద మనకి చక్కగా 2 బార్డర్‌లు కింద ఉండడం వల్ల నారాయణ పట్టు శారీ లుక్ అయితే మనకి కనిపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. బట్ టైం అయితే ఒక 4 అవర్స్ అయితే పట్టింది. కటింగ్‌కి, స్టిచ్చింగ్ చేయడానికి, ఫైనల్ లుక్ రావడం కోసం ఒక 3 అవర్స్, 4 అవర్స్ పట్టింది. అంటే స్పీడ్‌గా మనం కుడదామన్న వీడియో తీయాలి గదా! దానివల్ల నాకు లేట్ అయిపోయింది బాగా. చూసారు కదా, కుచ్చు మీకు ఎలా పెడుతున్నానో. అదిగోండి 2 అంగుళాలు వెడల్పులో నేను 2 అంగుళాలు మడత అంటే 4 ఇంచెస్ మడత, 2 అంగుళాల గ్యాప్ అనమాట. అలా మొత్తం కూర్చిపెట్టుకుంటూ వచ్చాను. తర్వాత ఫైనల్‌గా అయితే మీకెలా వచ్చిందో చూపిస్తాను చూడండి. మీరు చూడండి, ఎందుకంటే ప్రతీది మీరు మర్చిపోతారని చెప్పేసి నేను ఎక్కువ లెంత్ పెట్టాననమాట. ప్రతి కుచ్చుకి కూడా మీకు నేను చూపించాను. అదిగోండి 2 ఇంచులు ఉంచుకుండ్రం. నెక్స్ట్ మీకు చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్. ఏంటంటే పైన స్టార్ట్ చేసినప్పుడు 2 అంగుళాలు చేస్తాం కదా! చివరి వరకు 2 అంగుళాలు అయితే పెట్టాల్సిన అవసరం ఏం లేదు. దాన్ని కొంచెం క్రాస్‌గా తీసుకురండి. ఎందుకంటే స్టమక్ దగ్గర కొంచెం స్టమక్ ఉన్నోళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి పట్టేసినట్టు ఉంటది అని చెప్పేసి పైన 2 అంగుళాలు స్టార్ట్ చేసినప్పుడు కిందకొచ్చేటప్పటికి 1.5 వరకు ఇలా క్రాస్‌గా వచ్చేయాలనమాట. అప్పుడు మనకి క్రాస్ డ్రెస్ స్టైల్‌లో నడుం దగ్గర కొంచెం లూజ్ వస్తదనమాట. అది మాత్రం గమనించుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఫైనల్‌గా అయితే ఎలా వచ్చిందో. మీరొకసారి ఆ కుచ్చు పలంగా మీరొకసారి ఐరన్ అయితే చేసుకోండి. షాప్‌లో ఐరన్ బాక్స్ లేదని చెప్పేసి నేను ఐరన్ అయితే చేయలేదు. పైన బాడీ వచ్చేసి లైనింగ్స్ అవి అతికేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే మీకిదంతా తెలిసిందే కాబట్టి నేను ప్రత్యేకంగా చూపించలేదు. ఇదొచ్చేసి పళ్ళు క్లాత్ అనమాట. పళ్ళులోది నేను కొంచెం క్లాత్ తీసి నెక్ దగ్గర వేశాను. చూసారు కదా, అలా పైపింగ్ అయితే చేసి నేను బార్డర్ లాగేసి లేస్ అయితే వేశాను. చాలా అంటే చాలా సింపుల్‌గా అండ్ చాలా నీట్‌గా అయితే అనిపించింది. కొంచెం షో బటన్స్ వేయాలి. షో బటన్స్ ఏస్తే ఫైనల్ లుక్ అయితే మనకి అయిపోయినట్టే. ఎలా ఉంది ఫ్రెండ్స్? మీకింకా ఏమైనా అర్థం కాకపోతే అడగండి. కుచ్చు మాత్రం మీరు ఈసారి అలా ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా సింపుల్‌గా బావుంటుంది. ఇప్పుడైతే ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో చూద్దాం ఫ్రెండ్స్. చూసారా ఎలా ఉంది? మీకు నచ్చిందా? నచ్చితే లైక్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.